మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని అన్నాడు అనుకోండి, ఏదో ఒక రకంగా భోజనానికి తీసుకెళ్లే ప్రయత్నమే తప్ప మీకు ఏమాత్రము ఇబ్బంది లేకపోతే మా ఇంటికి రండి. మీకు అందులో ఏదైనా కించిత్ క్లేశం ఉంటే మీరు రాలేదని నేను ఏమీ అనుకోను సుమా. జ్ఞాపకం ఉంచుకొని అది మీ ఇల్లు అనుకొని మీరు ఎప్పుడైనా సరే ఒక్కరోజు వస్తే సంతోషిస్తాను. అంటే ఆ దారి వేరు. మీరు నిర్బంధించి మీరు వచ్చి తీరవలసిందే అన్నారనుకోండి, ఆ దారి వేరు. అవతలవారు రావాలి అన్నదానికన్నా అవతలవారు రాకపోయినా పర్వాలేదు, ఆయన అనుకూలమైన కార్యక్రమాలు ఆయన చేసుకొని సంతోషంగా ఉండడం, ఆయన అలా సంతోషంగా ఉండేటట్టు మనకి అవకాశం కల్పించినందుకు ప్రీతి పొందిన మనసుతో మనని స్మరించడమే మనకి ఆశీర్వచనం అని అనుకోవాలి. అంటే చాలా ఆర్ద్రత ఉండాలి. ఆర్ద్రతకే ప్రేమ అని పేరు. మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని అన్నాడు అనుకోండి, ఏదో ఒక రకంగా భోజనానికి తీసుకెళ్లే ప్రయత్నమే తప్ప